అబ్బా, ఏం తీశాడు! వెంటనే ట్వీట్ వేసేయాలి. రండి సార్, కూర్చోండి. అదే సార్, నవంబర్ వచ్చింది. మన సినిమా నుంచి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. చేసాను, దాన్నే ఉంది. అంటే ఒక పెద్ద ఈవెంట్ లాగా పెట్టి రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఈవెంటా? దీనికి ఈవెంట్ ఎందుకండి? మామూలుగా ప్రెస్ మీట్ రిలీజ్ చేయొచ్చుగా. కుదరదు. ఈవెంట్ ఎక్కడ? అంటే రామోజీలో ఒక పెద్ద స్క్రీన్ కట్టి దాంట్లో ఐమాక్స్ వర్షన్ రిలీజ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. రామోజీ ఎందుకండి? ఎక్కడైనా ఇండోర్లో పెట్టచ్చుగా. కుదరదు. సర్లేండి, కానివ్వండి. అంటే ఒక చిన్న ప్రాబ్లం అండి. మీరు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎత్తి మీద ఎంట్రీ ఇస్తే చూడడానికి బాగుంటుంది. ఎవరికి? అంటే చూడడానికి బాగుంటుంది. ఎత్తు మీద ఎంట్రీ? ఎత్తు మీద ఎందుకండి? మామూలుగా నడుచుకుంటూ వచ్చేస్తాగా. కుదరదు. సర్లేండి, సరే కానివ్వండి. అమ్మయ్య, ఈవెంట్ అయిపోయింది. ఎక్కడికన్నా ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి. మళ్ళీ వచ్చాడంటే? సార్, ఇప్పుడు ఏం కావాలి సార్? అంటే ఈవెంట్ చాలా బాగుంది, కాకుంటే ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంది, అది చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడే పక్కనే 6 గంటలు అయిపోతుంది, వెళ్ళిపోదాం. ఇంటర్వ్యూ? అప్పుడేందుకు సార్ ఇంటర్వ్యూ? మన సినిమాకి 2 ఏళ్ళు టైం ఉంది సార్. అప్పుడే ఎందుకు సార్? సర్లేండి. తెలుగు ఛానల్గా ఏంటి, ఇంగ్లీష్ ఛానలా? సర్లేండి, తప్పుతుందా? కానివ్వండి. అమ్మయ్య, ప్రమోషన్స్ అన్నీ అయిపోయాయి. 2 ఏళ్ళు ఎలా భరించానంటావు. ఇక ప్రశాంతంగా పడుకుందాం. మళ్ళీ వచ్చాడేంటి? సార్, సినిమా మొత్తం అయిపోయింది, ప్రమోషన్స్ కూడా అయిపోయాయి, ఇంకేంటి మళ్ళీ? అంటార్టికానా? అక్కడ మనుషులు కూడా ఉండరు కదా సార్. సార్, అది కాదు. అక్కడ సార్ వెళ్ళిపోయాడు. ఎందుకు? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం, కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.